హలో అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మనం ఎండు చేపలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా ఎటువంటి కూరగాయలు లేకుండా అయితే చేశానండి. మీరు ఇందులోకి కూరగాయలు వేసుకోవచ్చు, అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం చేపలు ఎలాగైతే వేసుకుంటామో అలాగా వేసుకోవాలండి, పేస్ట్ అయితే కాదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు తీసుకొని పులుపుకు తగినంత, అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ మూడింటిని కూడా తీసుకొని సరిపడినన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం చేపలు తీసుకుంటాం కదండి, ఇవైతే చెరువు చేపలు. వీటిని నేను ఎలా క్లీన్ చేసుకోవాలి, తల అంటే పురుగు పట్టకుండా అనేది షార్ట్ చేసి పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇలా క్లీన్ చేసుకునే చేపల్ని తీసుకొని నేను కొద్దిగా వాటర్ అనేది పోసి పక్కన పెట్టేస్తానండి. ఇలా పక్కన పెట్టేస్తే అవి నానుతూ ఉంటాయి, అలాగే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒక బాండిల్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, కొంచెం పోపు దినుసులు వేసేసి దాని తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ రెండింటిని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలిపుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి అయితే మనం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేయకూడదండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా అండి టమాటా, ఈ టమాటాను వేసి కావాలంటే కొద్దిగా సాల్ట్, అంటే టమాటాలు మెదగడానికి కావాల్సిన సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసేయాలండి. ఈ టమాటాలను మగ్గేంత వరకు మనం మగ్గనిచ్చుకోవాలి. ఆ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను, ఇంకా మగ్గలేదండి. మనం మరొకసారి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, రెండోసారికి అయితే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మూత పెట్టాను టమాటాలు మగ్గడానికి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అండి, అది మొత్తం జ్యూస్ లాగా చేసుకున్నాను. అండ్ అలాగే చేపల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి టమాటాలు మగ్గాయి. ఇప్పుడు కొంచెం అందులోకి కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి ఈ మూడింటిని మరొకసారి కలబెట్టాలన్నమాట. ఎందుకంటే కారం అనేది కొంచెం వాసన వస్తుందండి, ఆ వాసన పోయేంత వరకు కలబెట్టుకోవాలి, లేకపోతే మనకి చేదులాగా వస్తుందన్నమాట కారం. ఇప్పుడు ఇందులోకి మనం చేపల్ని క్లీన్ చేసుకున్నాం కదండి, ఆ చేపల్ని అలాగే చింతపండు రసాన్ని వేసి ఒకసారి సాల్ట్ చూసుకొని వీటన్నిటిని బాగా కలిపి కొద్దిగా వాటర్ అనేది పులుపుకు తగినట్టుగా యాడ్ చేసి ఇది చేసుకోవాలండి. మీకు ఇలా కాకపోయినా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చండి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి చింతపండు రసము, కారం, ఉప్పు అన్ని మసాలాలు వేసి చేపలు వేసి ఒకసారి అన్ని మసాలాలన్నీ సరిపోయా లేదా అని చూసుకొని వాటిని అన్నిటినీ టమాటాలు మగ్గిన తర్వాత వేసుకుంటే అదొక విధానం అండి, అలాగ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత మనకు ఎంత చిక్కగా కావాలా అనేది చూసుకొని మనం వీటిని అయితే ఆపేసుకోవచ్చండి. చేప ఉడికిన తర్వాత మీరు కూరగాయలు వేసినా కూడా ఇదే విధానం అండి, కాకపోతే నేను వెజిటేబుల్స్ అనేది ఏమీ యాడ్ చేయలేదు, ఇలాగే చేశారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంతే అండి, సింపుల్గా మనకి చెరువు చేపల కర్రీ రెడీ.